సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, శంకరి, మొత్తం మీద చంద్రబాబు ఇప్పుడే ఈ యొక్క ఇంటికి సంబంధించి మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ యొక్క లబ్ధిదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడే తిరుచానూరులో ఒక పేద ఇంటికి చంద్రబాబు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అక్కడ గ్యాస్ వాళ్ళు పైప్ లైన్ ద్వారా వచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ వినియోగానికి సంబంధించినటువంటిది ఆయన స్వయంగా ఈ ఇంటికి వచ్చి మనం చూడొచ్చు. ఈ ఇంట్లోనే ఆయన ఈ గ్యాస్ని వెలిగించి ఆయన స్వయంగా ఇది గ్యాస్ను వెలిగించినటువంటి పరిస్థితి. ఇక్కడే ఆమె కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి అమ్మా, మీ ఇంటికి ఒక ముఖ్యమంత్రి వచ్చి గ్యాస్ సంబంధించినటువంటిది చూశారు, మీరు ఆయనతో కాసేపు మాట్లాడగలిగారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. సార్ అసలు ఆశ్చర్యంగా చూస్తున్నాను సార్. సార్ సీఎం సార్ మా పక్కన ఉండడం మాకు చాలా అదృష్టంగా ఉంది సార్. సార్ ఇలా వస్తారని మేము అనుకోలేదు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ ఓకే, మీరు ఆయనకి ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు? మాకు ఇల్లు లేదు సార్, సబ్సిడీ ద్వారా ఇల్లు ఇస్తా ఉన్నారు. మా ఆవులు ప్రమాదం ద్వారా చనిపోతే ఆవులకు కూడా అమౌంట్ పే చేసుకుని ఆవులు కొనుక్కోమన్నారు సార్. ఆవులు కూడా కొనుక్కోమని డబ్బులు ఇచ్చినారు సార్ సబ్సిడీ ద్వారా. ఓకే, అంటే సార్ ఒక 3 లక్షలు తర్వాత ఆయన సీఎం రిలీఫ్ నుంచి ఒక 1 లక్ష, మొత్తం 4 లక్షల దాకా ఇచ్చినట్టున్నారు. దేనికి ఇచ్చారమ్మా? ఇల్లు కట్టుకోమని సార్, డబుల్ బెడ్రూమ్. ఇల్లు లేదు సార్ మాకు, మా ఫ్లాట్ అది, దానికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టుకోమని ఇచ్చినారు సార్. సార్ ఓకే, సో ఈ ఇంటి పరిస్థితి చూసి ఇల్లు కట్టుకోవడానికి ఆయన డబ్బులు ఇచ్చారు. ఓకే ఓకే, అంటే మీరు అడిగారా, ఆయన చూసి పరిస్థితి చూసి చెప్పారు? మేమే అడిగాము సార్. ఓకే ఓకే, ఇంకా ఆవులు 4 ఆవులు ఏదో కొనుక్కోవడానికి కూడా సంబంధించి 2 lakhs ఇచ్చారు సార్, సబ్సిడీ ద్వారా 2 lakhs ఇచ్చారు. ఓకే, ఇంకా ఏమేమి అడిగారు? ఇంకేం అడగలేదు సార్, అంతే సార్. ఓకే, సో ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మ, మొత్తం ఫైనల్గా చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఆయన ఇచ్చినటువంటి, అంటే ఇంటికి రావడం కావచ్చు, మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉంది సార్. సీఎం సార్ వచ్చి మాకు సార్ ద్వారా 1 లక్ష రూపాయలు ఇచ్చారు మాకు. అంత ఇంకేం మాట్లాడలేదు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి ఆయన ఇవన్నీ మాట్లాడడం చేయడం చూసినారు కదా, మీరు స్వయంగా ఉన్నట్టున్నారు. ఎట్లా మీరు కూడా ఏదో కొన్ని రిక్విజేషన్స్ సార్కి చెప్పినట్టున్నారు, ఎట్లా ఉంది? నిజంగా సంతోషించాల్సిన విషయం. ఒక పేదవారి ఇంటికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం, వాళ్ళకి ఏదన్నా ఉన్న సమస్యలు అడిగి కనుక్కోవడం, అంతేకాకుండా గ్యాస్ ఫిల్లింగ్స్ దీనికి ఓపెన్ చేయడము, ఈ విధంగా సంతోషంగా వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు, సబ్సిడీ ఆవులు కావాలంటే ఆవులు, ఏ విధంగా సరే ప్రజల్ని మెప్పించడానికే కాదు, ప్రజలను బాగుపడాలని, అభివృద్ధి పరచాలనేసి ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఒక పేదవాళ్ళ ఇంటికాడికి స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి వారి కోరికలు తీర్చడానికి ఇచ్చేస్తున్నారు. ఈ మండలంలో పార్టీ అధ్యక్షుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే సమయంలో మేము కూడా మా చెర్లోపల్లి, పుదిపట్ల, పెరుమాలపల్లికి సంబంధించిన జూ పార్క్ రోడ్డుకి ఇమ్మని చెప్పేసి, వైకుంఠమాలలో భాగంగా ఉన్న ఈ రోడ్డుని ఇమ్మని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. వెంటనే దానికి కూడా ముఖ్యమంత్రి గారు సరేనని చెప్పారు. అసలు మనం ఇక్కడ గ్యాస్ కనెక్షన్ గురించి రాష్ట్రంలో చాలా మంది తెలియకపోవచ్చు, వాళ్ళకి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది పైప్ ద్వారా వచ్చినటువంటి గ్యాస్. ఈ పైప్ ద్వారా వచ్చినటువంటి గ్యాస్ కి ఇంటికి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి మీటర్ ఉంటుంది. ఈ మీటర్ ద్వారా ఒక్కొక్క యూనిట్ కి కాస్ట్ లెక్కన వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇంటికి వెళ్ళినటువంటి కనెక్షన్. ఇది ఇంట్లోపలికి వెళ్ళేటువంటి, దీనికి సంబంధించి ఇంటికి వెళ్ళేటువంటి కనెక్షన్. ఈ కనెక్షన్ ద్వారా మనం చూస్తే లోపల కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ పైప్ లైన్ ద్వారా ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్ కి సంబంధించినటువంటి దీన్ని మనం చూస్తున్నాం. దీని ద్వారా లోపలికి వెళ్ళి వాళ్ళు వాడుకుంటారు. ఎవరు చెప్పండి, ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడ ఈ యొక్క ఇది చూశారు, మీరు ఎట్లా దీని గురించి ఎట్లా ఆలోచించారు? ఇది మహా అద్భుతమైన కార్యక్రమం. ఇది గ్యాస్ ఇండ్లకి, అంటే చిన్న పూరింటికి రేకుల ఇండ్లకు కూడా అవకాశం కల్పించారు. దాన్ని స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అంటే ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 24 దీనిలో భాగంగా దీన్ని ఇక్కడికి వచ్చి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల డబ్బులు కూడా ఏర్పాటు చేయడం, ఆవులు పట్టుకోవడానికి 2 లక్షల డబ్బులు కూడా సబ్సిడీ కింద ఏర్పాటు చేయడం, రాష్ట్రాల్లోనే ఏ రాష్ట్రంలోనే జరగని విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప కార్యక్రమం